ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు అధికారులు. రెండో విడతలో జిల్లాలో 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 56 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 508 గ్రామాలు 4020 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బంది గ్రామాలకు చేరుకుంటారని చెప్తున్నారు అధికారులు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు జరగబోయే ఎన్నికలకు సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలకు గాను 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 506 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 వరకు ఎన్నికలు నిర్వహించేందుకు సామాగ్రిని మొత్తం కూడా సిబ్బందికి అప్పచెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండలోని ఈ పరకాల సెంటర్లో ఉన్నాం. పరకాల మండల కేంద్రంలో నుంచి ఇక్కడికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. సామాగ్రి కూడా మొత్తం అందజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గుర్తుల వారీగా సిబ్బందికి అప్పగించడంతో వీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు, సిబ్బందికి ఎట్లా అప్పగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం పరకాల ఆర్డీఓ నారాయణ ఉన్నారు. పరకాల మండలంలో 10 జీపీలు ఉన్నాయి. మొత్తం 94 పోలింగ్ స్టేషన్స్, 94 సంబంధించి 94 పిఓలు, అట్లాగే ఓపీఓలు ఒక 188 వరకు, అంటే మనకు పోలింగ్ సిబ్బంది ఎక్కువ ఉన్న కాడ ఎక్స్ట్రా ఓపీఓలని ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మెటీరియల్ కూడా అందజేయడం జరిగింది. వాళ్ళంతా చెక్ చేసుకున్నారు. కాసేపట్లో ఈ బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. తర్వాత మనకు 4 క్లస్టర్లు అంటే 4 రూట్లలో కూడా మనం ఒక్కొక్క రూట్కి 2 బస్సులు చొప్పున ఏర్పాటు చేసినాం. దానికి ఒక రూట్ ఆఫీసర్ ఉంటాడు. మనకు సమస్యాత్మక గ్రామాలుగా ఉన్న నాగారం, లక్ష్మీపురం, వెల్లంపల్లిలో అదనంగా పోలీస్ సిబ్బందిని కూడా మేము పెడుతున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అంటే ఇప్పుడు మనకు ఒక పోలింగ్ స్టేషన్స్కి 2 ఇచ్చారు, ఒక పీఓ, ఒక ఓపీఓ. నాగారమును వెల్లంపల్లిలో మనకు 200 ఓటర్ల కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా పోలింగ్ ఓపీఓని ఇచ్చారు. అంటే అక్కడ 3 మెంబర్స్ ఉంటారు. ఒక పోలింగ్ స్టేషన్స్కి 3 మెంబర్స్ ఉంటారు. కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్న బందోబస్తు మీరు ఎక్కువ పెట్టాలని చెప్పారా? అక్కడ క్రిటికల్గా ఉందని చెప్పి పోలీస్ వాళ్ళ తరఫు నుంచి మరియు మన ఎంపీడీఓగా మా తరఫు నుంచి కూడా మనం అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగానే అక్కడ స్పెషల్గా ఎక్కువ పెడతామని చెప్పారు. క్రిటికల్గా ఉన్నాయి ఏంటి అంటే నాగారం, తర్వాత లక్ష్మీపురం, వెల్లంపల్లి, ఈ 3 మనం క్రిటికల్గా ఉన్నాయని పంపించడం జరిగింది. ఆ ప్లేస్లో మనకు ఈ మన పోలీస్ బందోబస్తు అనేది ఎక్కువ చేస్తారు. ఆ ప్లేస్లలో ఎస్ఐ గారిని అలాట్ చేస్తామని తెలియజెప్పడం జరిగింది మాకు. మేడం థ్యాంక్ యూ. ఇది మొత్తానికి గ్రామాల వారిగా కొన్ని సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు నిర్వహించామని పోలీసు అధికార యంత్రాంగంకు సమాచారం అందించాం. ఆ విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తామని ఈ అధికారులు చెప్తున్నారు. వీడియో రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.